3 ఇయర్స్ బ్యాక్ మనకు కావాల్సిన ప్రోటీన్ 0.8 గ్రామ్స్ కాదు, పర్ కేజీ బాడీ వెయిట్కి 1.6 గ్రామ్స్ కావాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను, యూట్యూబ్లో పెట్టాను. కానీ దానికి ఏంటంటే చాలామంది కాంట్రవర్షియల్గా కమెంట్స్ పెడుతూ వచ్చారనమాట. మీరు ఎక్కువ ప్రోటీన్ చెప్పేస్తున్నారు, దానివల్ల కిడ్నీస్ పాడైపోతాయి. అమెరికా డైటరీ గైడ్లైన్స్ ప్రకారం మనకి బాడీ వెయిట్కి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే కావాలని చెప్పేసి తెగ కమెంట్స్ పెట్టారు. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న అమెరికా మళ్ళీ చెప్పిందనమాట. ఏంటంటే మేము డైటరీ గైడ్లైన్స్ అన్నింటినీ చేంజ్ చేస్తున్నాం. గత 40 సంవత్సరాలుగా మేము ఏంటంటే రాంగ్ గైడ్లైన్స్ని ఫాలో అయ్యాము. దానివల్ల మొత్తం అమెరికా హెల్త్ అంతా పాడైపోయింది. మేక్ అమెరికా హెల్తీ అగైన్ అని చెప్పేసి మేక్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే మొత్తం గైడ్లైన్స్ని చేంజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న పిరమిడ్లో ఏదైతే ఉందో దాన్ని ఆపోజిట్ చేశారనమాట. జనరల్గా పిరమిడ్లో ఏం సజెస్ట్ చేశారంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కువగా గ్రెయిన్స్ తీసుకోవాలి, రైస్ తీసుకోవాలి, మిల్లెట్స్ మంచివి ఇవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఆపోజిట్గా రెడ్ మీట్ తీసుకోవాలి, అలాగే మంచి పాలు తీసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు, సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు. అలాగే మనిషికి ఏంటంటే ప్రోటీన్ అనేది 1.6 గ్రామ్స్. నేను ఇప్పుడే ఏదైతే 3 సంవత్సరాల క్రితం చెప్పానో అదే గైడ్లైన్స్ని ఇప్పుడు అమెరికా కూడా నిన్న రిలీజ్ చేసింది, న్యూ గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి డిసీజెస్ రావని చెప్పి చాలా రీసెర్చ్ చేసి చాలా మందితో డిస్కస్ చేసి అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ డెసిషన్కి వచ్చారనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు బాగా కాంట్రవర్షియల్ అవుతుంది. ఏంటి ఇంత బిగ్గెస్ట్ మిస్టేక్ ఎందుకు చేశారంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ నుంచి వచ్చే ఫండ్స్ వల్ల వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదే కనుక కంటిన్యూ అయితే మనకి ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి కంప్లీట్లీ డిసీజెస్తో ఉంటారు కాబట్టి మేము చేంజెస్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి రిలీజ్ చేశారనమాట. దాని మీద నేను ఫుల్ వీడియో చేశాను, అది అస్సలు మిస్ అవ్వద్దు, వెళ్ళి యూట్యూబ్లో చూడండి, మిస్టర్ మాధవ్ ఛానల్లో ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు మనం ఒక రాంగ్ డైటరీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ వచ్చాం. ఎందుకంటే అమెరికా ఏదైతే ఫాలో అవుతుందో మోస్ట్లీ అన్ని దేశాలు కూడా అవే గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తారంటే 0.8 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే సరిపోతుందని చెప్తారు. సో ఇలా ఫాలో అవ్వడం వల్ల మనకి మన పేరెంట్స్కి ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలామందికి ఏంటంటే రకరకాల జబ్బులు వచ్చేసాయి. అలాగే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి కాకుండా నెక్స్ట్ జనరేషన్లో నాకు వచ్చే క్లయింట్స్ చిన్న చిన్న పిల్లలకు కూడా ఏంటంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, డయాబెటీస్ వచ్చేస్తుంది 20 ఇయర్స్కే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ రాంగ్ డైటరీ గైడ్లైన్స్ గత 40 సంవత్సరాలుగా ఫాలో అవడం వల్ల. కొత్త గైడ్లైన్స్ ఏవైతే వచ్చాయో అవి అయితే అద్భుతంగా ఉన్నాయి. నేను కొన్ని సంవత్సరాలుగా ఏదైతే చెప్తున్నానో అదే గైడ్లైన్స్ కింద తీసుకొచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తుంది కాబట్టి. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది.